ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 310 పరుగులతో ఆటను కొనసాగించిన టీమిండియా 587 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 237 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 269 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో జో రూట్ 18 పరుగులతో నాటౌట్గా ఉండగా హ్యారీ బ్రూక్ 30 పరుగులతో నాటౌట్గా ఉన్నారు. ఇండియా బౌలర్లలో ఆకాశ్దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇది ఇలా ఉంటే టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీతో పలు రికార్డులు క్రియేట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తొలి డబుల్ సెంచరీ చేశాడు. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 311 బంతుల్లో 200 పరుగులు చేశాడు. అలానే భారత మాజీ కెప్టెన్ అజరుద్దీన్ రికార్డును శుభ్మన్ గిల్ బ్రేక్ చేశాడు. ఒక ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రాఫోర్డ్లో అజరుద్దీన్ 179 పరుగులు చేశాడు. అయితే శుభ్మన్ గిల్ సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా గిల్ నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్పై డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గాను చరిత్రకెక్కాడు. ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ సాధించిన తొలి పర్యాటక జట్టు కెప్టెన్గా కూడా నిలిచాడు శుభ్మన్ గిల్.